భక్తి పేరుతో అతిపెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసి దేవుడి సేవను వ్యాపారం చేసి ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని గాజువాక శాసనసభ్యుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, కానీ క్యూ లైన్ పేరుతో కలెక్షన్లు, పార్కింగ్ పేరుతో కలెక్షన్లు, షాపుల పేరుతో మరియు అన్నదానం పేరుతో కలెక్షన్లు చేస్తే కఠిన చర్యలు అధికార యంత్రాంగం తీసుకోవాలని కోరారు. గాజువాకలో ఏర్పాటు చేసిన భారీ వినాయకులకు ఆ నిర్వాహకులతో మాకు గాని కూటమి పార్టీలకు గాని ఎటువంటి సంబంధం లేదని ఆయన తెలియజేశారు. నమస్కారం. ఈరోజు ప్రింట్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, గాజువాకలో ఏదైతే చీరలతో ఎత్తైనటువంటి బొమ్మ, విఘ్నేశ్వరుని బొమ్మ పెట్టడం, వారు దర్శనార్థం పార్కింగు అలాగే అన్న సంతర్పణ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి వచ్చినటువంటి ఆ న్యూస్ సంబంధించి అందరికీ మీ ద్వారా ప్రధానికానికి తెలియజేసేది ఏంటంటే, ఆ విగ్రహానికి, ఆ పెండల్కి పర్మిషన్ ఇచ్చే ముందే వారు ఎటువంటి డబ్బులు కలెక్ట్ చేయకూడదు అని చెప్పేసి కండిషనల్గా ఇచ్చారు. కనుక ఎవరైనా సరే అక్కడ డబ్బులు ఏ రూపంలో అయినా సరే, అది చూడండి, మీకు టికెట్ రూపం కావచ్చు, లేకపోతే టికెట్ లేదు కనుక అన్న సంతర్పణ కలెక్ట్ చేస్తారని కానీ, లేకపోతే పార్కింగ్ అని కానీ, ఇలా కానీ డబ్బులు కానీ కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా అధికార యంత్రాంగం వచ్చి తగు చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు మీ ద్వారా అందరికీ తెలియజేసేది, ఎవరైతే ఈ విఘ్నేశ్వరు బొమ్మలు పెడుతున్నారో అది కమర్షియల్ యాంగిల్లో చేయొద్దు. దయచేసి ఎవరేం చేసినా సరే అది ఆధ్యాత్మిక చింతనతో దేవుడికి సంబంధించినటువంటి విషయానికి విధంగా వెళ్ళే విధంగా, అంటే ఆ భావన వెళ్ళేటట్టుగా మరి అది చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం.